హార్డ్గా సినిమా చూసుకొని వస్తున్నా. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే గర్వంగా ఉంది. నిజంగా సముద్రం ఎరిపెక్కేసిందనమాట. సినిమా ఉంది వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఒకటి ఉంది, హీరో ఎంట్రీ, ఆ సముద్రంలో సీన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ విజువలేషన్ కానీ మైండ్ బ్లోయింగ్. అసలు ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా అయితే. అసలు వేరే లెవెల్. దాంట్లో అయితే అసలు ఏ మొహమాటం లేదు, అందరు వెళ్ళి చూడొచ్చు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. డైరెక్షన్ అయితే సూపర్. కొంచెం ఒక హాలీవుడ్ లెవెల్లో తీశారనుకోవచ్చు కొరటాల శివ గారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కానీ, నైట్ టైం ఫ్రేమ్స్ కానీ, కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయండి. నిజంగా మార్వలెస్. అది మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కి మళ్ళీ ఇంకో సినిమా కాబట్టి సో ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ఓవరాల్గా బాగుంది. త్రిబుల్ ఆర్లో రోల్ కంటే ఈ దీంట్లో ఎన్టీఆర్ గారికి బాగుంది. క్యారెక్టర్ కూడా బాగుంది. తన గెటప్ కానీ, తన యాక్టింగ్ కానీ, దాంతోపాటు జాన్వీ కపూర్ గారు కూడా బాగా చేశారనమాట. సో దేవరా క్యారెక్టర్ బాగుందా, వరా క్యారెక్టర్ బాగుందా మీకు? నాకు దేవర క్యారెక్టర్ బాగా నచ్చింది. దేవర వాళ్ళ నాన్న యాక్చువల్గా, వరా అనేది వాళ్ళ అబ్బాయి. సో దేవర క్యారెక్టర్ పవర్ఫుల్ ఉంటుంది. వరా అనేది కొంచెం లిటిల్ బిట్ ఇన్నోసెంట్గా ఉంటుంది, దేవర అనేది పవర్ఫుల్ ఉంటుంది. సో కొంచెం ఇంకా రివీల్ చేయకూడదు. సో కొంచెం మీరు కూడా చూడండి, బాగుంటుంది. పార్ట్ 2 అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా దీంట్లో కొంచెం క్లైమాక్స్లో కొంచెం ట్విస్ట్ ఉంటుంది, ఇంకా అది రివీల్ చేయలేదు. అసలు ఏంటి అనేది కొంచెం పార్ట్ 2లో తెలుస్తుంది. సాంగ్స్ అయితే సూపర్. ఆ దావుది అది డాన్స్, యాక్చువల్గా నేను కూడా డాన్సర్ని. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉండే వచ్చాను. సో నేను సో అందరం నేను డాన్సర్ని. సో ఇంకా ఎన్టీఆర్ గురించి డాన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ క్యారెక్టర్ గారి కొంచెం లెంత్ తక్కువే ఉంది. మరి కొంచెం అఖండాలో ఉన్నట్టు ఏం లేదు. దీంట్లో కొంచెం సపోర్టివ్ రోలే ఉంది, నాట్ నెగటివ్ రోల్. సపోర్టివ్ రోల్ ఉంది, బాగుంది. ప్రకాష్ రాజ్ కూడా రోల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ గారు అయితే చాలా అసలు చింపేశారు. అనిరుద్ గారు ఈ మధ్య బాగా చేస్తున్నారు కదా. అవునవును. ఈ మధ్య చూస్తున్న ప్రీవియస్ మూవీస్ అన్నీ అనిరుద్ గారు చింపేస్తున్నారు సాంగ్స్ అయితే. బేసిక్గా స్పెషల్లీ అనిరుద్ గారిని ఈ మధ్య మెచ్చుకోవచ్చు, బాగా చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్ కూడా కొంచెం నాకెందుకు అంత యాప్ట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం తను అక్కడి నుంచి వచ్చారు కదా, సో మన తెలుగు యాక్టర్లు అంత చేయలేకపోయారు. బట్ ఏంటంటే నాకంతా అంటే ఎన్టీఆర్ పక్కన చేయాలంటే విలన్ కూడా మినిమం ఉండాలా. తన యాక్టింగ్ పరంగా కానీ అంత యాక్ట్ అవ్వలేదు అనిపించింది నాకు. కొంచెం ఆ విధంగా డల్ అనిపించింది. తను చాలా బాగా చేసింది. తను అంటే చాలా అందంగా కూడా ఉంది. వెరీ గోర్జియస్ అనమాట. గోర్జియస్. ఫైనల్గా రేటింగ్ 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇస్తాను. మిస్టేక్స్ అంటే ఏం లేదు. కొంచెం ఫస్ట్ హాఫ్ అనేది బాగుంది, కొంచెం అలా తీసుకెళ్ళి అలా ఒకేసారి డౌన్ చేసేసారు. సో సెకండ్ హాఫ్లో చూడాలి. ఇంకా కొంచెం పార్ట్ 2 ఉంది కాబట్టి నేను ఆ 5